హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. సో, రేపు మరియు ఎల్లుండి ఎవరెవరికి జమ అవుతాయి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ వీడియోను 31 ఆగస్ట్ 2024 మధ్యాహ్నం 12 గంటల సమయానికైతే చేయడం జరిగిందండి. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్‌లో 18th-25th ఇన్ ద మంత్ రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అనేది ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీఎఫ్ఎంఎస్‌లో మన డీడీఓలు బిల్లుని అయితే సబ్మిట్ చేయడం జరిగిందండి. తర్వాత వారికి సంబంధించిన పే స్లిప్స్ కూడా జనరేట్ కావడం జరిగింది. ఆ బిల్లుల యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని చూస్తే అవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తున్నాయి. మరికొన్ని బిల్లులు ఆర్‌బీఐ ఈక్యుబర్ స్టేజ్‌కి కూడా చేరుకోవడం జరిగిందండి. సో, ఈరోజు ఈవినింగ్ కల్లా 31st ఈవినింగ్ కల్లా మనకు మిగతా బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈక్యుబర్స్ చేరుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఏవైనా ఈరోజు ఆర్‌బీఐ ఈక్యుబర్ స్టేజ్‌కి వెళ్ళలేదంటే అలాంటి బిల్లులు రేపటి రోజున కదలిక అనేది ఏర్పడి తర్వాత మనకు 2వ తేదీ అలా జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో, అందుకే వీరికి 2వ తేదీ జమనైతే పెట్టడం జరిగింది. సో, పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకొని అలాగే ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పే స్లిప్‌ని డీటెయిల్స్ అన్నీ కూడా ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా ఒకసారి ఫార్మ్ 16 ఇవన్నీ చెక్ చేసుకోండి. సో, ఉద్యోగులు కూడా అదేవిధంగా మీ యొక్క పే స్లిప్స్‌ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో, ప్రస్తుతానికి మనకు 27వ తేదీకి సంబంధించి ఆర్‌బీఐ నిర్వహించినటువంటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలైతే అందిందనమాట. మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఆన్ సెప్టెంబర్ 3. 3వ తేదీ సెప్టెంబర్ 3న నిర్వహించబోయే ఆర్‌బీఐ ఇండియా సో, ఈ విధంగా సెక్యూరిటీస్ వేలంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌కు మరొక 4,000 కోట్ల రూపాయలు రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి. కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి సరిగ్గా చెప్పలేకున్నాను. అదొక్కటి మీరు కన్సిడర్ చేయండి. కంటెంట్‌ను చూడండి. నా వాయిస్‌ను, నా అచ్చ తెలుగును కొంచెం పక్కన పెట్టండి. కంటెంట్‌ని మాత్రమే చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కంటెంట్ కోసమే క్లిక్ చేసి ఉంటారు వీడియోని. సో, ఇంకా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, ఏపీ ప్రభుత్వము ఇదివరకు 3,000 కోట్ల రూపాయలను ఆహ్, ఆల్రెడీ సమీకరించింది. ఇప్పుడు మళ్ళీ 4,000 కోట్ల రూపాయలను. సో, 27th ఆగస్ట్‌న ఇది 3rd సెప్టెంబర్‌న సో, మొత్తము 7,000 కోట్ల రూపాయలైతే నిధులు మనకు సమకూరడం అయితే జరుగుతుందనమాట. మనకు 3వ తేదీ లోపల. సో, కాబట్టి మరొక 4,000 ఇక్కడ రావడం జరుగుతుంది. యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జీతాలు, పెన్షన్ల బిల్లులకు ఎటువంటి కొదవ లేదనైతే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని బిల్లులు మనకు ఈక్యుబర్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయండి. ప్లస్ కొందరు అడుగుతూ ఉంటారు. ఇంకా కూడా కొందరు అడుగుతూ ఉంటారండి. ఏంటంటే పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి. పే స్లిప్స్ వచ్చేసి మనము డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేయండి. దాని ద్వారా మీరైతే మీ పే స్లిప్స్ సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్‌ని ఎంటర్ చేయడం ద్వారా మీరైతే లాగిన్ అయ్యి మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇకపోతే మనకి ఈ రోజునే సామాజిక పెన్షన్‌లకు సంబంధించి ఆగస్టు 31నే ప్రభుత్వం అయితే పంచడం జరిగిందనమాట. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకవేళ ఏదైనా కారణాల వల్ల తీసుకొని వారు ఉన్నట్లయితే అంటే అవైలబుల్‌లో లేని వారు అలాంటి వాళ్ళకి సెప్టెంబర్ 2వ తేదీ మళ్ళీ పంచడం జరుగుతుంది.
అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మనం ఇక్కడ క్లియర్‌గా కనిపించేదేంటంటే ఇక్కడ 3,000,00,00,000 మరియు 4,000,00,00,000. సో, టోటల్‌గా 7,000,00,00,000 ఉద్యోగులకు, పెన్షన్‌లకు మరియు సామాజిక పెన్షన్‌లు వీటన్నిటికి ఈ అమౌంట్ అయితే సరిపోతుందనమాట. సో, నిధులైతే ఉన్నాయి అని చెప్పేదానికే సో, కాబట్టి ముందే ఆగస్టు 1 తేదీ ఆల్రెడీ పంపిణీ చేశారు. ఇప్పుడు 31 ఆగస్టులోనే 2 సార్లు పంపిణీ అయితే చేస్తున్నారు. ఆహ్, సెప్టెంబర్ 1 తేదీ ఆదివారం కావడంతో. కాబట్టి ఇప్పుడు ఉద్యోగుల జీతాలు ఆదివారం జమ అవుతాయంటే ఖచ్చితంగా జమ అవుతాయండి. ఇదివరకు ఆల్రెడీ సండే మనకు జమ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కూడా అవుతాయి. ఫ్రెండ్స్ ఇక మనకు 1 తేదీనే జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే ట్రెజరీ లిస్ట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఫ్రెండ్స్ విశాఖపట్నంలో సీతమ్మ ధార ఖచ్చితంగా విశాఖపట్నంలో సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో అయితే జీతాలు, పెన్షన్‌లు 1 తేదీ జమ అవుతాయండి. 100%. ఇంకా మిగతావన్నీ ఇక్కడ లిస్ట్ ఉన్నాయి. మీరే చూసుకోండి. వీడియో పాజ్ చేసి అయితే చదువుకోండి. ఫ్రెండ్స్ ఈ ట్రెజరీ లిస్ట్ నేను చదవకపోవడానికి మెయిన్ కారణం నాకు ఎక్కువ కోల్డ్ అయితే ఉందండి. ముక్కులు చాలా మంటగా ఉంది. సో, కాబట్టి హెల్త్ పరంగా నేను చదవలేక మిమ్మల్ని చదవమని చెప్పాను. లేదంటే ఎప్పుడు నేనే చదివేవాడిని. అది నా అది ప్రాబ్లమ్ అయితే రెండోది చాలామంది ఏమంటున్నారంటే కొందరు చదివేది రావడం లేదు. తప్పులు చదువుతున్నాను అంటున్నారు. అవన్నీ నేను సరిచేసుకుంటా అండి. నేను ఇంప్రూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. సో, వీరికి మాత్రం 2 తేదీన జీతాలు జమ అండి. సో, 2 తేదీన జీతాలు జమ అయ్యే డిపార్ట్‌మెంట్‌లను గనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, న్యాయశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్‌మెంట్లు, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ మొదలైన శాఖ వారికి 1 తేదీన సాయంత్రానికి అయితే లేదా 2 తేదీన జీతాలు జమ అవుతాయండి. ఎందుకంటే ఈ ఖజానాకు సంబంధించినటువంటి బిల్లులు వారి యొక్క డ్రాయింగ్ ఆఫీసర్‌ల చేత అయితే ముందుగానే అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఇది అండి. ఇక పెన్షనర్ల విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకి 3వ తేదీ సాయంత్రానికి అయితే పెన్షన్‌లు జమ కావడం అయితే పూర్తవుతుంది. 1 తేదీ స్టార్ట్ అవుతుందండి. జీతాలు, పెన్షన్‌లు 1 తేదీ నుంచి జమ అవ్వడం అయితే మొదలవుతుంది. 3వ తేదీ కల్లా కంప్లీట్‌గా ప్రాసెస్ అయితే అయిపోతుందండి. సో, ఇది వీడియో. ఫ్రెండ్స్ మీతో ఒక 2 నిమిషాలైతే మాట్లాడాలండి. సో, చాలామంది ఆహ్, 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 మోటివేట్ చేయకుండా డీమోటివేట్ చేస్తున్నారండి. సో, నాకు తెలుగు రాదు అని జెప్పేసి, అలాగే రెండోది వాయిస్ వాయిస్‌లో సరిగ్గా లేదు. వాయిస్ అంటే తక్కువ వినిపిస్తుందో మరి ఏమో కొంతమంది బేస్ లేదంటున్నారు. మరి ఏమో తెలీదండి నాకు కూడా అది. మూడోది మాట్లాడడం చేత కావట్లేదంటున్నారు. సో, నాకు అచ్చ తెలుగు రాదు, మాట్లాడడం చేత కాదు, వాయిస్‌లో బేస్ లేదు, ఇన్ఫర్మేషన్ ఏమీ తెలీదు, హాఫ్ నాలెడ్జ్ అని కూడా అంటున్నారండి. సో, ఇలాంటివి కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో, ఇవన్నీ నేనైతే స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నానండి. ఆహ్, కాకపోతే కొద్దిసార్లు ఏమనిపిస్తుందంటే, మనం ఇంత కష్టపడి మనకు అంటే గుడ్ కామెంట్స్ రావట్లేదని కాదండి. ఈటన్నిటికంటే ఐదోది అతి ముఖ్యమైనది నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయండి. సో, అవి అవి ఒక్కటి విన్నా కూడా నాకు నేను పడ్డ కష్టమంతా నాకైతే ఈజీ అయిపోతుంది. కానీ ఈళ్ళెవరైతే అంటున్నారో ఈ మటుకు సో, వీళ్ళు నాకు తెలిసి జెన్యూన్‌గా కామెంట్స్ అయితే ఉండవండి ఇందులో. చాలా వరకు జెన్యూన్‌గా ఉండవు. ఇంకెవరైనా ఒకవేళ బై మిస్టేక్ గాకుండా ఉద్దేశించి అనాలి అనుకున్నట్లయితే, తెలుగు రాదు అన్నదానికి నేను సమాధానంగా ఏం చెప్పొచ్చంటే తెలుగు అచ్చ తెలుగు ఎవరికీ రాదండి. ఇక్కడ కంటెంట్ ముఖ్యం. ఎవరైనా సరే మీరు ఏదో విషయం ఉంటుందని చూస్తారు గానీ, ఈ వీడియో చేసిన వ్యక్తికి తెలుగొస్తుందా? అంటే తెలుగు 100% నేను తెలుగులో కాక ఏం మాట్లాడుతున్నాను చెప్పండి. సో, 100% తెలుగు వచ్చిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఈ కామెంట్ రాసిన వాళ్ళకి గూడా తెలుగు రాదు అని జెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే రాదు అంటే నాలాగే ఉంటారు. నాకంటే కొంచెం బెటర్ గూడా ఉండొచ్చు గానీ,
100% అయితే ఉండరని నా కాన్ఫిడెన్స్ అండి. సో, కాబట్టి ఈ పాజిటివ్ కామెంట్స్ ఒక్కటొచ్చినా నాకు చాలండి. ఈ వీడియో కింద అట్‌లీస్ట్ ఒక్కరైనా మీలో నేను మీకే చెప్తున్నాను. మీరు ఎవరో ఒకరు కామెంట్ చేస్తారులే అని కాదండి. మీరే కామెంట్ చేయాలి. ఈ వీడియో చూసిన మీరే ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. అలాగే వాయిస్‌లో బేస్ లేదంటున్నారు. సో, ఒక్కొక్కరి వాయిస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకు అందరి వాయిస్‌లలో నా వాయిస్ అయితే బేస్ ఉంటుందండి. 100% నేనైతే గ్యారంటీ చెప్తాను. వాయిస్‌లో పక్కా బేస్ అయితే ఉంది. మీరు మరి సౌండ్ ఎక్కువ పెట్టుకుంటారో లేదంటే ఈ కామెంట్ చేసిన వారికి చెప్తున్నా అండి. మీరు లౌడ్ స్పీకర్ పెట్టుకుంటారా? లేదంటే హోమ్ థియేటర్‌లో వింటారా వినండి. బేస్ అయితే 100% నా వాయిస్‌లో ఉంది. ఇంకపోతే మాట్లాడడం చేత కాదంటున్నారు. ఫ్రెండ్స్, సబ్జెక్టు పూర్తిగా తెలిసిన వాళ్ళే కొన్నిసార్లు తడబడతా ఉంటారండి. ఏదంటే ఇప్పుడు యూట్యూబ్‌లో వచ్చి వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ ఎవరికీ కాదండి. యూట్యూబ్‌లో వీడియోస్ అంటే ముందు మామూలే అనుకుంటారు. కానీ ఈ వీడియోస్ కొన్ని వేల మంది చూస్తా ఉంటారు. సో, కాబట్టి ఖచ్చితంగా కొంచెం అయితే తడబాటైతే ఉంటుంది. మనమేమి స్క్రిప్ట్ ర మనమేమి బై డిఫాల్ట్‌గా అయితే ఏమి చేయలేము. సో, కాబట్టి తడబాట్లయితే ఉంటాయి. సో, మాట్లాడడం చేత కాదని గూడా అంటున్నారు. ఓకే. పర్లేదు, ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలనైతే నాకు మీరు సూచిస్తున్నారని అర్థమైంది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే నేను చేసుకుంటానండి. మాట్లాడడం చేత అయ్యేటట్టు ఇవన్నీ మనము ఇంప్రూవ్ చేసుకుంటే వచ్చేవే అండి. ఇవేవి రాకుండా ఏది కాదు. మరి పర్సనల్‌గా చాలామంది ఛానెల్ క్లోజ్ చేసేసుకో అని గూడా చెప్తున్నారు. ఛానెల్ క్లోజ్ చేసే ప్రసక్తే లేదండి. సో, నేనైతే నా వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలనుకుంటాను. సో, ఛానెల్ అయితే క్లోజ్ చేయలేను గానీ, మీరు ఇబ్బంది ఉన్నవాళ్ళు మీరే వీడియోస్ చూడడం ఆపేయండి. కంటెంట్ కోసం మాత్రమైతేనే మన ఛానెల్‌ని ఓపెన్ చేసి చూడండి. కేవలం కంటెంట్ కోసం మాత్రమే చూడండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన మీలో ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ చేస్తారనైతే నేను ఆశిస్తున్నానండి. సో, ఇది ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారం అండి. సో, ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన మన ఛానెల్‌లో అయితే ఎప్పటికప్పుడు జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇంకోటి, మనకు సబ్‌స్క్రైబర్లు గూడా ఊరికే రాదు గదండీ. ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే ఏదైనా వర్త్ ఉంటేనే సబ్‌స్క్రైబ్ చేస్తారు. అయినా నాకొచ్చిన కామెంట్ ఒక్కరో, ఇద్దరో లేండి. నేను అందరికీతో నాకు కొంచెం బాధ కలిగి నేను అందరితో షేర్ చేసుకుంటున్నా గానీ, అలా బ్యాడ్ కామెంట్‌లు పెట్టింది ఒకరో, ఇద్దరో అంతే అండి. మిగతా అన్నీ 99% నాకన్నీ గుడ్ కామెంట్సే వచ్చాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.